హైదరాబాద్ లో మెడికల్ షాపుల అక్రమ దందాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. అనుమతి లేకుండా నిద్రమాత్రలు లాంటి మందులు అమ్ముతున్నారంటూ కొన్ని మెడికల్ షాపులపై చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ బోర్డ్, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పలు షాపుల లైసెన్సులను రద్దు చేశారు. కోటిలోని ఇందర్బాగ్ గణేష్ ఫార్మాస్యూటికల్స్, అంబర్పేటలోని బయోస్పియర్ ఎంటర్ప్రైజెస్ షాపుల లైసెన్స్ ని రద్దు చేశారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. అక్షయ మెడికల్ జనరల్ స్టోర్స్ లైసెన్స్ ని రద్దు చేశారు. నాంపల్లి హైదరాబాద్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ అమ్మకాలను నిలిపివేశారు. లంగర్ హౌస్ ఆర్ఎస్ మెడికల్ షాప్ లైసెన్స్ ని కూడా రద్దు చేశారు. అటు చార్మినార్ లోని భారత్ మెడికల్ షాప్, నాంపల్లిలో సర్దార్ మెడికల్ షాప్ ను 3 రోజులు సస్పెండ్ చేశారు. ఇటు హుమాయూన్ నగర్ లోని ఓ మెడికల్ షాప్ అమ్మకాలు నిలిపివేశారు. ఉప్పల్ శ్రీ అయ్యప్ప మెడికల్, గౌలిగూడలో గోకుల్ మెడికల్ షాప్, చార్మినార్ లో మీరా మెడికల్ షాప్ ను వారం రోజుల పాటు మూసేశారు. హైదరాబాద్ లో మెడికల్ షాపుల అక్రమ దందాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. కొన్ని మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేయడం జరిగింది, కొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. హైదరాబాద్ లో అనుమతులు లేకుండా విక్రయిస్తున్న మందుల షాపులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇటు నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు డ్రగ్ కంట్రోల్ సంయుక్తంగా నిర్వహించిన రైడ్లో 20 మెడికల్ షాప్స్ పైన కొరడా జులిపించడం జరిగింది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, అట్లాగే ఇటు డ్రగ్ కంట్రోల్ కార్యాలయం ఏదైతే ఉందో వాళ్ళు సంయుక్తంగా ఈ రైడ్ నిర్వహించడం జరిగింది. అనుమతులు లేకుండా డ్రగ్ టాబ్లెట్స్ ని అమ్మకంతో పాటు అత్యధిక రేట్లతో, అంటే విచ్చలవిడిగా దానిపైన ఉన్న ఎంఆర్పితో సంబంధం లేకుండా ఇటు విక్రయిస్తున్న మెడికల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇతరత్ర మందులకి అలవాటు పడ్డ యువతని టార్గెట్ చేసుకుని ఈ మెడిసిన్స్ అంతా కూడా అమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం కోటిలోని ఇందిరాబాగ్ లో ఉన్నాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా హోల్సేల్ మెడికల్ ఫార్మా మెడికల్స్ అంతా కూడా మనకి ఇక్కడే దర్శనమిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద మెడికల్ షాప్స్ తో పాటు మెడికల్ హబ్స్ కూడా మనకు ఇక్కడ మెడికల్ హౌసెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే హోల్సేల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాప్స్ అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి సప్లై చేసే షాప్స్, మెడికల్ మార్ట్స్ అన్ని కూడా మనకు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. మనం ఒక్కసారి విజువల్స్ లో కూడా చూస్తే అక్కడ ప్రతి షాప్ దగ్గర కూడా డిస్కౌంట్ పేరుతో పెద్ద పెద్ద బోర్డులని ఇక్కడ పెట్టి కొంత జనాలను ఆకర్షించే పనిలో కూడా ఈ మెడికల్ ఫార్మా షాప్స్ అన్ని కూడా ఉన్నాయనే చెప్పుకోవాలి. అయితే వీటిలో ముఖ్యంగా కోటిలోని గణేష్ మెడికల్స్ తో పాటు అంబర్పేటలోని బయోస్పియర్ ఎంటర్ప్రైజెస్ లైసెన్స్ ని శాశ్వతంగా రద్దు చేయడం జరిగింది. అట్లాగే నాంపల్లిలోని సర్దార్ మెడికల్ హాల్ ని సస్పెండ్ చేయడం జరిగింది. అక్షయ మెడికల్స్ జనరల్ స్టోర్స్ లైసెన్స్ కూడా శాశ్వతంగా రద్దు చేయడం జరిగింది. అట్లాగే హైదరాబాద్ లోని పలు మెడికల్ షాప్స్ తో పాటు లంగర్ హౌస్ లోని ఒక ఆర్ఎస్ మెడికల్ షాప్స్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కొన్ని మెడికల్ షాప్స్ ని 3 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ, 3 రోజుల పాటు క్లోజ్ చేస్తూ, వారం రోజుల పాటు క్లోజ్ చేస్తూ కూడా ఇటు యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో మెడికల్ షాప్స్ అన్ని కూడా కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరము, ఎందుకంటే పబ్లిక్ ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి ప్రిస్క్రైబ్డ్ కాకుండా వచ్చిన మెడిసిన్స్ అడుగుతున్న వారిని కొంత కట్టడి చేసే అవసరం ఎంతైనా ఉంది. మెడికల్ షాప్స్ లో ప్రమాదకరమైన మెడిసిన్స్ ని అమ్మటం కనుక తగ్గించకపోతే ఈ యాక్షన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పేసి డ్రగ్ కంట్రోల్ కూడా హెచ్చరిస్తోంది. కెమెరా పర్సన్ హరీష్ తో రాధిక, NTV.